అనుక్షణం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పాలనలో కోట్లాది రూపాయలతో మదనపల్లిని అభివృద్ధి చేశాం. జేసీఎన్ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన మేధావుల సదస్సులో స్పష్టం చేసిన ఎంపీ మిథున్ రెడ్డి. సోషల్ మీడియాపై నిఘా ఉంచాం, బీ కేర్ఫుల్ హెచ్చరించిన డీఐసీ విశాల్ గున్ని. నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ సద్గురు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రజలు సహకరించాలని స్పష్టం చేసిన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి. రేట్లు తగ్గిన పాత ధరలకే పెట్రోల్ అమ్ముతూ వినియోగదారులకు కుచ్చుటోపీ పెడుతున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం పట్టించుకోని అధికార యంత్రాంగం. తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషాకు సంఘీభావంగా చీకలబైలు, వేంపల్లి గ్రామాల నుండి వందలాది ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి తెదేపా అభ్యర్థిగా షాజహాన్ బాషా పేరుని ప్రకటించిన నేపథ్యంలో మదనపల్లి గ్రామీణ మండలం సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా చీకలబైల్ నుండి బెంగళూరు రోడ్, చిప్పిలి, చిత్తూరు బస్టాండ్ మీదుగా షాజహాన్ బాషా ఇంటి వరకు తరలివచ్చారు. తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషాకు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద అంగళ్లు ఘటన, అక్రమంగా కేసులు నమోదు చేసి ఎన్నో కుటుంబాలను జైలుపాలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు తెలుగు తమ్ముళ్లు ఏకతాటిపై పనిచేసి మదనపల్లి శాసనసభ్యులుగా షాజహాన్ బాషాను గెలిపించుకొని చంద్రబాబుకు బహుమతిగా అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చీకలబైలు మాజీ సర్పంచ్ రెడ్డెప్ప, వేంపల్లి మాజీ సర్పంచ్ కిషోర్ నాయుడు, సోమశేఖర్ నాయుడు, మధు, వెంకటరమణ, జయప్ప, నరసింహులు, మునీంద్ర, భాస్కర్, శ్యామలమ్మ, నల్లప్ప, సుధాకర్ రాయుడు, బండి అమర, బండి రాజన్న, మదనపల్లి 1వ వార్డు డాన్స్ రెడ్డప్ప పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా మదనపల్లి నియోజకవర్గానికి షాజహాన్ బాషా గారికి ఉమ్మడిగా బీజేపీ జనసేన అభ్యర్థిగా ప్రకటించినందుకు మా చీకలబైలు గ్రామం నుండి వేలాది మందిగా వేంపల్లి చీకలబైలు గ్రామం నందు వేలాది మందిగా 250 మంది బైక్ ర్యాలీగా సంఘీభావం 2024లో చంద్రబాబు నాయుడుకు మా మదనపల్లి నుంచి జహాన్ను 30,000 మెజార్టీతో గెలిపించి కానుక చంద్రబాబు నాయుడుకి గారు మదనపల్లిలో 15 ఏళ్ళ నుంచి ఇంతవరకు టీడీపీ జెండా ఎగరలేదు. ఒక కాంగ్రెస్ అభ్యర్థికి ఇచ్చిండే వాళ్ళు ఎమ్మెల్యే అయినాడు, వైఎస్ఆర్ క్యాండిడేట్కి మైనార్టీకి ఇచ్చిండే ఆయన ఎమ్మెల్యే అయినాడు. ఈ తూరు మైనార్టీలో టీడీపీ క్యాండిడేట్కి ఇచ్చినాడు. టీడీపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే అయ్యి మైనార్టీలో మినిస్టర్ కూడా కాబోతున్నాం. మన మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఒకసారి ఆయన పేరు. మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్ హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోల్ బంక్ నందు పెట్రోల్ ధరలు వారం రోజుల క్రితం తగ్గిన పాత ధరలకే పెట్రోల్ అమ్ముతూ వినియోగదారులకు పెడుతున్నట్లు పలువురు ద్విచక్ర వాహనదారులు ఆరోపించారు. 1 లీటర్ పెట్రోల్ పాత ధర 112 రూపాయలు ఉండగా 110 రూపాయలకి వారం రోజుల క్రితం రేటు తగ్గిన పాత ధరకే అమ్ముతూ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారని వినియోగదారులు ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడంతా తీసుకున్నారు, ఎంత మీరు ఇచ్చేస్తారు కదా, ఎంత ఇచ్చింది ఉనిలే ఆ రేట్ ఎంత ఉంది? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందని, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని తెలియజేశారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రానున్న ఎన్నికలపై విశాల్ గున్ని పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు సిఐ, ఎస్ఐ అధీనంలో ఉంటాయని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, ఏఎస్పీ ప్రేమ కాజల్ తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా ఉండాలి, సజావుగా జరగాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. దీస్ ఆర్ ద 3 మెయిన్ ఫోకస్ ఏరియాస్. అదేవిధంగా ముఖ్య పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా నేను మర్చిపోయింది, సోషల్ మీడియా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేస్తుంది. దాని మీద కూడా మనము దృష్టి పెట్టడం జరిగింది. ఆనరబుల్ డీజీపీ సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ. ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద చెప్పారు. అది కూడా రివ్యూ చేశాను ఇప్పుడు.
we are happy that they have taken sufficient care and precautions. Bind over చేయడము, ఓల్డ్ ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ ఉంటే అఫెండర్స్ మీద దృష్టి పెట్టడము, ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్. ఇంకా నెక్స్ట్ 15-20 days లో కూడా మనం చాలా అలర్ట్ గా ఉంటాము. మరొకసారి ఇంకా ఒక 15-20 days తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఇవ్వాల్సిన సూచనలు ఆదేశాలు నేను ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. యూ కెన్ ఆస్క్ ఫర్ ఎనీ. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే భార్యాభర్తలు భార్య అనారోగ్యంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె భర్త తల్లడిల్లిపోయాడు. ఆత్మ బంధువులుగా మేమున్నామంటూ అతనికి ధైర్యం చెప్పి దహన సంస్కారాలకు అయ్యే పూర్తి ఖర్చు భరించింది. అంబులెన్స్ మాట్లాడి హిందూ సాంప్రదాయబద్ధంగా ఆమె దహన సంస్కారాలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో పోరాడుతూ తనువు చాలించిన 917 కరోనా మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం మహిళా దహన సంస్కారాలు నిర్వహణలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్, సంస్థ సభ్యులు కిరణ్, ఇలియాజ్, పురుషోత్తం, సాంబా పాల్గొన్నారు. నమస్కారం. మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కవర్లు వేరుకొని జీవనం సాగిస్తున్నటువంటి నాగరాజు వాళ్ళ భార్య పద్మ అనారోగ్య కారణంతో చనిపోవడంతో వారి బంధువులు ఒక్కరు కూడా రాలేదు. నాగరాజు గారు విలపిస్తూ రోధిస్తూ మదనపల్లి జిల్లా ఆసుపత్రి మార్చిలో తన భార్య శవం ఉండడంతో చాలా బాధపడుతూ ఉండడంతో హెల్పింగ్ మైండ్స్ సమాచారం అందించగా హెల్పింగ్ మైండ్ సభ్యులు ముందుకు వచ్చి ఆత్మ బంధువులుగా మా సొంత ఖర్చులతో ఆమె యొక్క అంత్యక్రియలని చాలా సాంప్రదాయబద్ధంగా పవిత్రంగా నిర్వహించడం జరిగింది. ఒక్క ఫోన్ కాల్తో స్పందించినటువంటి ఈ అంత్యక్రియలకి కావాల్సినటువంటి ఖర్చుని భరిస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్ సభ్యుడు మిత్రుడు అన్నం ప్రదీప్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడి వరకు రావడానికి సహకరించినటువంటి అంబులెన్స్ మిత్రులు సుబ్బు, అబ్బాస్ వారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో కరోనా మృతదేహాల అంత్యక్రియల విషయంలో కూడా హెల్పింగ్ మైండ్స్ దాదాపు 917 అంత్యక్రియలు చేసిన విషయం కూడా తెలిసిందే. ఎవరి ఇట్లా అనాథలుగా ఎవరిని ఉంటే వాళ్ళ మృతదేహాన్ని ఒంటరిగా మదనపల్లి పట్టణ స్థానిక సిఎస్ఐ జేసీఎం ఫంక్షన్ హాల్లో నేడు నిర్వహించిన మేధావుల సదస్సులో ముఖ్య అతిథిగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణ విశ్రాంత ఉద్యోగులు, డాక్టర్లు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో మదనపల్లిలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, మదనపల్లికి మెడికల్ కాలేజీ తీసుకురావడంతో పాటు బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయడం జరిగిందని, తిరుపతికి 4 లైన్ల రహదారి నిర్మించడంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా ఏమి మా ఆలోచన ఏ విధంగా ఉంది, ఏ విధంగా రేపు రాబో రోజుల్లో ఇవన్నీ కూడా పనులన్నీ కూడా ఏ విధంగా వస్తాయో మీకు అందరు కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది. మీ అందరినీ కూడా దీంట్లో అందరు కూడా ఒక అవగాహన కల్పించి, అదేవిధంగా మీ అందరి మన్నలను పొందాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మీకు అందరు కూడా తెలుసు, మీడియా బయాస్డ్ అయిపోయింది. ఒక మీడియా ఇట్లా అంటే ఒక మీడియా అట్లా ఉంటుంది. మీకు టీవీ కానీ ఏ ఛానల్ పెడితే మనం చూస్తానే మీకు అర్థమైపోతుంది ఎవరికి సపోర్ట్ చేస్తారో, ఎవరికి చేస్తారో. లేకపోతే ఒక పొలిటీషియన్ గా విమర్శలు ఇవన్నీ మీరందరూ కూడా మీడియాలో చూస్తూ ఉంటారు. కానీ వాస్తవాలు కూడా మీకు తెలియాలని చెప్పి కూడా ఈరోజు మీ అందరి దగ్గర కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఒక ఇన్ని సంవత్సరాలుగా మీరు పొలిటీషియన్ గా అవకాశం ఇచ్చారు. సో మా కమిట్మెంట్ గురించి కూడా ఇవన్నీ చెప్పే ముందు మా కమిట్మెంట్ గురించి కూడా మీకు అందరు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మదనపల్లి అంటే ఒక ప్రశాంతమైన నియోజకవర్గం. ఎవరైనా కానీ డబ్బులు సంపాదిస్తే మదనపల్లిలో ఇల్లు కట్టుకుంటా, మదనపల్లిలో సెటిల్ అయిపోతా అనే ఒక ప్రశాంతమైన నియోజకవర్గం మదనపల్లి. మదనపల్లి అంటే మంచి క్లైమేట్, మంచి మనుషులు, ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ 10 ఏళ్లలో ఎంపీగా అవకాశం వచ్చిన మొదటి రోజు ముందే నేను ఒకటి డిసైడ్ అయినాను. మనము ఇక్కడ అవకాశం వచ్చింది,
ఈ ప్రశాంతతను ఇట్లే కాపాడుకోవాలా. మనకు వచ్చిన ఈ అవకాశంలో ఎక్కడ కూడా విభేదాలు సృష్టించడమో, లేకపోతే పొలిటికల్ గెయిన్స్ కోసము విమర్శలు చేయడము, లేకపోతే అనవసరమైన పనులు, లేకపోతే ఏదో మీడియాలో పడేదానికి ఇంకోటో ఎప్పుడు కూడా చేయలేదు. మీరు ఒకటి గమనించండి, ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ ఏ నాయకుడిని, లోకల్ నాయకుడిని, తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీని కూడా ఎప్పుడు కూడా విమర్శించింది లేదు. విమర్శలు పోయి ఒక సన్మార్గంలో పోయి మొత్తం డీరైల్ అయిపోయి ఇవన్నీ కూడా కక్షలు పెరిగిపోతాయని చెప్పి ఎప్పుడు కూడా ఏదైనా విమర్శించినా కూడా నేను ఇంకా రాజకీయ విమర్శలన్నీ కూడా పట్టించుకోకూడదని డిసైడ్ అయిపోయి ఎప్పుడు కూడా ఒకరిని ఇక్కడ ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఏదన్నా పొలిటికల్ హరాస్మెంట్ నాకు నువ్వు చేయలేదు, నేను నీకు ఇది చేస్తానని చెప్పి కూడా ఏ ఒక్క కేసు కూడా లేదు. నేను ఏ రోజు కూడా ఒక్కరి మండల కేంద్రంలోని నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ ను మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ సద్గురులు బుధవారం సందర్శించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ సిబ్బందితో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మండలంలోని ఎన్నికల బూత్ కేంద్రాలపై చర్చించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. అనంతరం డీఎస్పీ ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో పోలింగ్ బూత్ కేంద్రాలలో సౌకర్యాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటును వినియోగించుకోవాలని తెలియజేశారు. పోలీసు వారు ఎన్నికల సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డీఎస్పీ, సిఎస్ఐలు కలిసి మండలంలోని 6 ఎన్నికల బూత్ కేంద్రాలు పరిశీలించారు. అనంతరం డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ సద్గురు, ఎస్ఐ లోకేష్ రెడ్డిలతో కేంద్ర బలగాలతో పోలీస్ స్టేషన్ నుండి నిమ్మనపల్లె పురవీధుల గుండా కందూర్ రోడ్డు పెద్దమాదిగపల్లి వరకు కవాతు నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తి, శివరామకృష్ణ, రాజేష్ రెడ్డి, భాషా, రాజేష్, హరి, కేంద్ర బలగాలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ఇచ్చేసింది. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మనం అన్ని గ్రామాల్లో కేంద్ర బలగాలతో బ్లాక్ మార్చెస్, వాళ్ళ పార్లమెంట్ ఆపరేషన్స్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు నిమ్మనపల్లిలో కేంద్ర బలగాలు ఎస్ఎస్బీతో బ్లాక్ మార్చింగ్ వచ్చాము. ఇక్కడ మొత్తం నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 బూత్స్ ఉన్నాయి. 29, 30, 31, 25, 34 బూత్స్ ఉన్నాయి. లిమిట్స్లో ఒక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఆ గ్రూప్ సెక్టోరియల్ ఆఫీసర్స్ సందర్శించడం జరిగింది. అక్కడ ఆ పోలింగ్ స్టేషన్స్లో ఏవైనా సరే అవసరాలు అంటే మన ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళ సెక్టోరియల్ ఆఫీసర్స్ పరిశీలిస్తున్నారు. లేనటువంటి రిక్వైర్మెంట్స్ ఏదంటే మనం కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈరోజు నిమ్మపల్లిలో ఈ కేంద్ర బలగాలతో బ్లాక్ మార్క్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటర్కు వినియోగించుకునే విధంగా వాళ్ళల్లో విశ్వాసం పెంపొందించి ఈరోజు మనం బ్లాక్ మార్క్ చేస్తూ ఉన్నాం నిమ్మపల్లిలో. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మదనపల్లి పట్టణానికి చెందిన దారా పారేసి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి వేల్పుల శ్రీధర్ ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వేల్పుల శ్రీధర్ మాట్లాడుతూ దారా పారేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిర్విరామ కృషి చేశారని కొనియాడారు. ఆయన కష్టాన్ని గుర్తిస్తూ పార్టీ అధిష్టానం ఈ పదవిని అప్పగించిందన్నారు. ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆయన వన్నె తీసుకొస్తారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అనంతరం దారా పారేసి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు సాకే శంకర్, వేల్పుల శ్రీధర్ ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు త్వరలో జరగబోవు శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణ కిసాన్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు టైలర్ మధు తదితరులు పాల్గొన్నారు.
నిరంతరం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కృషికి కష్టానికి ఈరోజు ఎస్సీ సెల్ విభాగం నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వినతి పత్రం అందజేయడం జరిగింది. సెక్రటరీగా పత్రం అందజేయడం జరిగింది. ఆయన నిరంతరం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తామని తెలియజేయడంతో మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. శంకర్ గారికి, కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులకు అందరికీ, రాహుల్ గాంధీకి నా వందనాలు. ఇంత పెద్ద పోస్టు నాకు ఇచ్చిన దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనికంతా కారకుడు వేలుపులు శ్రీధర్ గారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రాకులాడి నన్ను ఆ బరిలో దించి నన్ను నడిపించి నాకు ఈ యొక్క స్టేట్ సెక్రటరీగా ఏ పోస్టు ఇచ్చిన దానికి ఆ వేలుపులు శ్రీధర్ గారికి కోటాను కోటి వందనాలు తెలిపిస్తూ ఆయనకు నేను ఎప్పుడు రుణపడి. మదనపల్లి కర్ణాటక బార్డర్ లో పోలీసులు నిఘా పెంచారు. ఎన్నికల కోడ్ ని దృష్టిలో ఉంచుకొని మరింత పగడ్బందీగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో గురువారం కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 70,000 రూపాయలు విలువైన మద్యం సహా బైక్ ని సీజ్ చేశారు. నిందితులు అరెస్టు వివరాలను సిఐ ఎన్ శేఖర్ మీడియాకు వెల్లడించారు. వాహనంలో కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరి నిందితులను మదనపల్లి తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించి సిఐ ఎన్ శేఖర్, ఎస్ఐలు వెంకటేష్, రవికుమార్ గురువారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి మండలం చీకలబైలుకు చెందిన నరసింహులు కుమారుడు మండెం నవీన్ 29 సంవత్సరాలు, గంగరాజు కుమారుడు నాగినేని శ్రీనివాసులు 30 సంవత్సరాలు కర్ణాటక రాష్ట్రం నుంచి 7 కేసుల కర్ణాటక మద్యం ద్విచక్ర వాహనంలో తీసుకుని చీకలబైలుకు వస్తున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. వెంటనే చీకలబైలు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్ లో వస్తున్న మద్యం తరలిస్తున్న నిందితులు మేడిపల్లి అడవి మార్గంలో వెళుతూ పట్టుబడ్డారని చెప్పారు. పట్టుబడిన వారి నుంచి కర్ణాటక మద్యం సీజ్ చేసి వారిని మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ అనంతరం అక్రమ మద్యం తరలింపుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సిఐ తెలిపారు. 2024 జనరల్ ఎలక్షన్స్ యొక్క వాటిని జరుగుతున్న సందర్భంగా కర్ణాటక రాష్ట్రం నుండి ఏపీలోకి అక్రమంగా మద్యం వస్తుంది, కర్ణాటక మద్యం అనే ఉద్దేశంతో మా గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ పి కృష్ణారావు సార్ ఐపీఎస్ సార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మదనపల్లి డిఎస్పీ శ్రీ జి ప్రసాద్ రెడ్డి సార్ గారి యొక్క ఆధ్వర్యంలో నేను, మా ఎస్ఐలు రవికుమారు, అదేవిధంగా వెంకటేష్, మా సిబ్బంది జయచంద్ర, ప్రభాకర్, వేణు, ఇంకా ఇతర సిబ్బంది అంతా కలిసి మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు కర్ణాటక నుండి ఏపీలోకి టెట్రా ప్యాకెట్లు, మద్యం ప్యాకెట్లు, కర్ణాటక మద్యం తీసుకొని వస్తున్న సమాచారంతో ఈరోజు అనగా 21/3/2024 తేదీ ఉదయం 6 గంటల ప్రాంతంలో చీకలబైలు యొక్క గ్రామ శివార్లలో మన మేడిపల్లి దగ్గర అడవి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మండెం నవీన్, అదేవిధంగా నాగినేని శ్రీనివాసులు, వీరిద్దరు కూడా చీకలబైలు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వారు. వారిద్దరు కూడా ఒక మోటార్ బైక్, పల్సర్ బైక్లో 7 బాక్సులలో, ఒక్కో బాక్సులో 96 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 90 ml ప్యాకెట్లు, వాటినంతా తీసుకొని వస్తే సుమారుగా 60 లీటర్ల యొక్క కర్ణాటక మద్యాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి ఏదైతే సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ 60 లీటర్ల ఎన్డీపీలు ఉందో వాటిని, అదేవిధంగా వాళ్ళు వేసుకొని వస్తున్నటువంటి మోటార్ వెహికల్ని కూడా సీజ్ చేసేసి వారిద్దరిపైన కేసు నమోదు చేసి ఈరోజు మేము వారిని కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు చదువుతున్న విద్యార్థులు కడపలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నికల్ సింపోసియంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో 3వ సంవత్సరం చదువుతున్న ఇంద్రకుమార్ మరియు మాధవరావులు క్రాఫ్ట్ రికమెండేషన్ బెస్ట్ ఆన్ ఎన్పీకే వాల్యూస్ యూజింగ్ ర్యాండమ్ ఫారెస్ట్ అను అంశాన్ని పరిశోధన పత్ర పోటీలలో ప్రదర్శించి మొదటి బహుమతి పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలియజేశారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులు ప్రశంసా పత్రం మరియు షీల్డ్ను అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ కుసుమ తదితరులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం మెనంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.